బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘర్షణలు పల్లవి ప్రశాంత్ను అరెస్టుకు దారితీశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ప్రశాంత్ అభిమానులు ధ్వంసం చేశారు. 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడంపై ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రోడ్డుపై పల్లవి ప్రశాంత్ అభిమానులతో పాటు మరికొందరు న్యూసెన్స్ క్రియేట్ చేయడాన్ని సుమోటోగా తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొత్తం 5గురిని నిందితులుగా పేర్కొనగా A4, A5లను మొన్ననే అరెస్టు చేశారు. తాజాగా A1 పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్తో పాటు ఈ కేసులో A2గా ఉన్న తన తమ్ముడు రవిరాజను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. IPC 147, 148, 290, 353, 227, 149 వంటి సెక్షన్లు ఇందులో ఉన్నాయి. ఫినాలే ముగిసిన తర్వాత పల్లవి ప్రశాంత్కు ఘన స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్తో గొడవ పెట్టుకున్న అమర్దీప్పై రెచ్చిపోయారు. అమర్దీప్ కారు అద్దం పగలగొట్టారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల కార్లపై కూడా దాడులు చేశారు. ఒక రకంగా ప్రశాంత్ అరెస్ట్ కావడానికి ఈ దాడే కారణం. అమర్దీప్పై దాడి చేయాలని భావించి రెచ్చిపోయి అభిమానులు చేసిన పని ఇప్పుడు ప్రశాంత్ అరెస్ట్ వరకు వెళ్ళింది. ఆయన జైల్లో ఊసలు లెక్కబెట్టే పరిస్థితికి దారితీసింది. అందుకే అభిమానం హద్దులు దాటకూడదు అంటారు.